అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. భాస్కర్కు చాలా నిరాశ కలిగినట్టయింది. తలనొప్పితో పడుకున్న అరుణను ఏమీ అనలేక ఊరుకున్నాడు. ఆ మర్నాడు కూడా అరుణ పాపను తీసుకురాలేదు సరికదా, ఆ ప్రసక్తే ఎత్తలేదు. అరుణ ప్రవర్తన భాస్కర్కు చాలా చికాకు అనిపించింది. అరుణ, సాయంత్రం తప్పకుండా పాపని తీసుకురా, ఎన్నో రోజులైపోయింది చూసి అన్నాడు గట్టిగా. ఇవాళే తీసుకురావాలా? ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తానో ఏమో. అయితే నేనే తీసుకువచ్చేస్తాను. ఏం మాట్లాడవు? నువ్వే వెళ్తావా? వాళ్ళు ఉంచుకుంటామంటుంటే ఎలా తీసుకొచ్చేది? భాస్కర్ అర్థం కాని వాడిలా చూశాడు. ఉంచుకుంటామంటున్నారా? ఎన్నాళ్ళు? బాగానే ఉంది. ఇలాంటి ధర్మాలు నేను చేయలేను. కావాలంటే ఇంకోసారి తీసుకువెళ్తారు. అంతేగాని అప్పుడే 20 రోజులు దాటింది. నెలల తరబడి పాపని చూడకుండా ఉండాలంటే నా వశం కాదు. పాప లేకపోతే ఇల్లు ఇల్లులాగే లేదు. ఇక దాన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అరుణ, తప్పకుండా ఇవాళ వెళ్ళు. ఇంకోసారి ఉంచుతామని చెప్పి ఈసారికి తీసుకొచ్చేయి. అరుణ మొహం ముడుచుకుంది. తీసుకొస్తానులేండి. ఇక తీరిగ్గా బావతో పెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటుంది. భాస్కర్ విస్మయంగా చూశాడు. ఏమిటి నువ్వనేది? ఏమీ లేదు. ఈసారి తీసుకొచ్చాక అత్తలు బావలు పెళ్ళిళ్ళు అంటూ చెప్తూ కూర్చుంటే మాత్రం బాగుండదంటున్నాను. నిర్ఘాంతపోయాడు భాస్కర్. సర్వం అర్థమైంది. అందుకా పాపని అక్కడ పెట్టావు? ఎప్పుడో అక్కయ్య సరదాగా అన్న మాటని అంత తీవ్రంగా తీసుకున్నావా? అయితే నువ్వే పాపని వాళ్ళ ఇంట్లో ఉంచావు కదూ? నిజం చెప్పు. నేనే ఉంచాను. నాకేం భయమా నిజం చెప్పడానికి? నా అనుమానం నాది. ఆవిడ అస్తమానం దానికేవో యాసమాటలు నేర్పుతూనే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. పాప మంచి అలవాట్లతో పెరగాలా వద్దా? అరుణ, భాస్కర్ కోపంతో కన్నా విస్మయంతో కొంతసేపు మాట్లాడలేకపోయాడు. ఎంత మారిపోయింది అరుణ! నిజం చెప్పడానికి భయం లేని దానివి ఈ నిజం ముందే ఎందుకు చెప్పలేదు? నీలా మా అక్క గొప్ప కులంలోనూ పుట్టలేదు, బిఏ పరీక్షలు రాయలేదు స్వచ్ఛంగా మాట్లాడటానికి. అది నీకు ముందే తెలుసు. అరుణ, నీతో వాదన నా పని కాదు. పాపకు నేను తండ్రినే అయితే మా అక్కయ్య అత్త అవుతుంది, గోపి బావ అవుతాడు. చేసుకునే వాళ్ళిద్దరికీ ఇష్టమైతే పెద్దవాళ్ళు అయ్యాక ఆ పెళ్ళి జరుగుతుంది. ఆ పసివాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయాలని ఇక్కడ ఎవరూ చూడటం లేదు. పాప నీ ఒక్కదానికే సొంతమని అనుకోకు. ఇవాళే వెళ్ళి తీసుకురా, లేకపోతే నేనే తీసుకొస్తాను అనేసి అక్కడ ఒక్క క్షణం నిలబడకుండా గదిలోంచి వెళ్ళిపోయాడు భాస్కర్. అరుణ భాస్కర్ ధోరణికి మ్రాన్పడి నిలబడిపోయింది. అంత తీవ్రంగా మాట్లాడుతాడని అనుమానించి ఉంటే అసలు ఆ విషయం బయటపెట్టేది కాదు. పాప విషయంలో తన భయాలు సమంజసమైనవే అంటాడని, తనతో ఏకీభవించి సీతమ్మనే తప్పుపడతాడని ఆశించిన అరుణ దెబ్బతిన్నట్లే అయింది. ఈయన తనని అర్థం చేసుకోకూడదు? అరుణ, ఇటువంటి భయాలు నీకేం వద్దు. పాప విషయంలో నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఇంత పిచ్చిదానిలా పాపను దూరం చేసుకుంటావా అంటే ఎంత బాగుండేది. అది లేకపోగా పాప తనకు సొంతమే కాదట. పైగా అల్లుడు గారితో పెళ్లి కూడా జరిపిస్తారట. చూస్తాను. నాకు ఇష్టం లేని పని ఏది జరుగుతుందో చూస్తాను. ఏం భయమా? పాపను ఇవాళే తీసుకువస్తాను. పిరికిదానిలా వీళ్ళకి జడిసి నా బిడ్డను నేను దూరం చేసుకోవటం ఏమిటి? అరుణ వెంటనే లేచి బయలుదేరింది. అమ్మా అమ్మా అంటూ పాప తల్లిని కౌగిలించుకుంది. అరుణ పాపను గుండెలకు చేర్చుకుని ఒళ్ళంతా నిమిరింది. పాపగౌను వారం రోజుల కిందట కొన్నది శుభ్రంగా చిరిగిపోయి ఉంది ఒంటి మీద. అరుణ ఏదో అనబోతుంటే జగదాంబే అందుకొని, మొన్న రాత్రి బద్దకించి పెట్లో పడేయటం మర్చిపోయానే. ఎలకలో ఏవో ఆ మూలకు ఈడ్చుకుపోయి చింపి పోగులు పెట్టాయి. ఇంకా చాలా చోట్ల కుట్టి తొడిగాను అంటూ తన శ్రమంతా చాటుకుంది. పోనీలే, నువ్వేం చేస్తావు? బద్ధకాలు పాడు లేకుండా ఉంటామా ఏమిటి? అది సరే గాని ఇవాళ పాపని తీసుకెళ్ళిపోతాను. వాళ్ళ నాన్న తీసుకొచ్చేయమన్నారు. తీసుకెళ్ళిపోతావా? సీతమ్మ వెళ్ళిపోతోందేమిటి? అదేం కాదు. పాప లేకపోతే ఆయనకేం తోచడం లేదు. ఆ మాత్రం చెప్పలేకపోయావా? పండంటి పిల్ల శూద్రపు మాటలు పాడు అలవాట్లు నేర్చుకొని తిరుగుతుంటే చూస్తూ కూర్చో. నీ బిడ్డ నీ ఇష్టం. బాగానే ఉంది నువ్వు చెప్పేది. ఆయన గారి ధోరణి చూస్తే ఆశ్చర్యపోయేదానివి. దానికి అల్లుడు గారితో పెళ్లి కూడా చేస్తారట. జగదాంబ బుగ్గలు నొక్కుకుంది ఆశ్చర్యపోతూ. ఏమిటి అన్నాడు? నిజంగా అన్నాడు? అనటానికేంలే. తీసుకెళ్ళినంత మాత్రాన నన్ను కాదని ఆయన చేయగలిగిందేమీ లేదులే. అతనికి కోపం వచ్చిందా ఏమిటే? బాగానే వచ్చింది.
జగదాంబకు చాలా విచారం వేసింది. జ్యోతి వెళ్ళిపోతే దానికోసం వచ్చే డబ్బు, బిస్కెట్లు, పళ్ళు ఇక ఎలా వస్తాయి? కూతురు ఇక్కడ లేకపోతే అరుణ కూడా చీటికి మాటికి రాదు. ఆ ఇంటి సంగతులు తెలియవు. పోనీ గాని ఈ ముసలి వాళ్ళం బతికి ఉన్నంతకాలం ఓ కంట కనిపెడుతూ ఉండు తల్లి. నిన్ను చూచుకోవడం తప్పితే ఇక మాకు ఏముంది అంటూ కళ్ళు ఒత్తుకుంది. ఎంత మాట అత్తయ్య, అలాంటి భయం నీకెప్పుడు వద్దు. నేను మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉండను అంది అరుణ అనునయంగా. పాపను చూడగానే పోయిన సంపద దొరికినట్టే అయింది భాస్కర్కు. అమ్మా పాప అంటూ కూతురునెత్తుకొని ముద్దుల వర్షం కురిపించాడు. భాస్కర్కి అరుణ మీద నమ్మకాలు చాలా వరకు సడలిపోయాయి. అరుణ కులభేదాలలో సతమతమవుతుందని, తన అక్కగారిని అవగించుకుంటోందని అర్థం చేసుకున్న క్షణం అతని కళ్ళల్లో అగ్నిజ్వాలలు, కన్నీళ్లు కలిసి తిరిగాయి. దేనిని దూరం చేసుకోవాలని ఆశిస్తున్నాడో, ఏది జరగకూడదని కోరుకుంటున్నాడో అదే, అక్షరాల అదే సంభవిస్తోంది. ఈ విషబీజం అరుణలో ఎలా ప్రవేశించింది? అరుణ ఇదే ధోరణిలో సాగిపోతే మిగిలిన జీవితమంతా ఏమవుతుంది? భాస్కర్ హృదయంలో బయలుదేరిన ఆగ్రహం, ఆవేదన, అశాంతి మాటలకు అందనివి. సాధ్యమైనంత వరకు వాటిని నిగ్రహించుకోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఈ విషయం ఇక రహస్యంగా దాచుకుని ప్రయోజనం లేదు. అరుణ అభిప్రాయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ రాత్రి భాస్కర్ అరుణను మాటల్లోకి దించాడు. నిన్ను ఒక విషయం అడగాలంటూనే రోజులు గడిపేస్తున్నాను. నీ ఉద్దేశాలు దాపరికాలు లేకుండా చెప్తావు కదూ అన్నాడు. అరుణ కళ్ళు ఎత్తి చూసింది. భాస్కర్ ఏమడుగుతాడో ఆమెకు తెలుసు. అడగండి, నేను చెప్పగలిగితే చెప్తాను అంది పొడిపొడిగా. పెళ్లికి ముందు నువ్వు మన కులాల గురించి ఆలోచించుకున్నావు కదూ? అవును, ఇష్టపడే కదా చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాక నా ఒక్కడితోటే కాకుండా నా వాళ్ళందరితోటి నీకు సంబంధాలుంటాయని తెలుసా? తెలుసు. ఎందుకీ ప్రశ్నలు? మా అక్కయ్యతో నువ్వు ఎంత దూరంగా ఉంటున్నావో నీకు తెలుస్తోందా? అరుణ కాసేపు మాట్లాడలేదు. ఉన్నట్టుండి అంది. ఆవిడ మీలాగా లేదు. ఆవిడ నాలాగా ఎలా ఉంటుంది? చదువుకుందా? 10 మందిలో తిరిగిందా? నగరాల్లో బతికిందా? మనిషి మంచిదో చెడ్డదో చూస్తావా? షోక్గా మాట్లాడుతోందో లేదో చూస్తావా? నువ్వు ప్రకృతి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆవిడకు ఒక ఉత్తరం రాశావు, గుర్తుందా? అరుణ పట్టుబడిన దానిలా ముఖం మార్చుకుంది. ఆ ఉత్తరం అరుణకు చాలాసార్లు గుర్తు వస్తూనే ఉంటుంది. వదిన గారికి అంటూ చాలా వినయంగా, లక్షణంగా సంబోధించింది. నేను అన్ని విధాలా మీలో కలిసిపోగలను. మాకు మూర్ఖమైన కులం పట్టింపులేమీ లేవు అని హామీ ఇచ్చింది. మమ్మల్ని ఆశీర్వదించి ఈ పెళ్లి జరగనివ్వండి అని ప్రాధేయపడింది. ఆ ఉత్తరం బ్రతికే ఉంది. అదే ఉత్తరం రాసిన అరుణ ఈనాడు అన్ని విధాలా మాలో కలిసిపోతానన్నావు, నీకు కులం పట్టింపులే లేవన్నావు. అదంతా నువ్వు మనస్ఫూర్తిగా వ్రాసావా? ఆ రాతలకు ఈ ప్రవర్తనకు ఏమైనా సంబంధం ఉందేమో ఒకసారి చూసుకో. ఇప్పుడు నాకు అబద్ధాలాడి తప్పించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ ఉత్తరం ఆనాడు నటన కోసం రాసింది కాదు. మీరు పెరిగిన కుటుంబంలోనే పెరిగిన మీ అక్కగారు అలవాట్లలో కానీ మాటల తీరులో కానీ మీలాగే ఉంటారని అనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే మీలో కలిసిపోగలనని వ్రాసాను. అరుణ నిర్మోహమాటానికి, నిర్భయానికి నిర్ఘాంతపోతూ భాస్కర్ చాలాసేపు మాట్లాడలేకపోయాడు. నువ్వు అలా అనుకున్న దానికి ఎవరు బాధ్యులంటావు? ఎవరూ కాదు. అర్థం లేనివన్నీ అనుకున్న పొరపాటు నాదే. అరుణ, నీ ప్రవర్తన ఇలా ఉంటే నీకు మాత్రం సుఖముందా? ఏం చేయను? నేను సమర్థించుకోలేకపోతున్నాను. సమర్థించుకోవాలని అసలేమైనా ప్రయత్నాలు చేశావా? అరుణ, అక్కయ్యకు నువ్వంటే ప్రాణం. నీ మాట వేదవాక్కులా భావిస్తుంది. ఆవిడకు తెలియని విషయాలు, చేతగాని పనులు నువ్వే నేర్పకూడదా? నేర్పింది నేర్పినట్టే ఉంటుంది. అరుణ తట్టుకోలేకపోయాడు భాస్కర్. నీకు మంచి మాటలు, అందచందాలు, శుచిశుభ్రాలు అన్నీ పుట్టుకనుంచే వచ్చాయి. అవి మాకు లేవని, ఉండవని ఆలోచించకుండా చాలా పెద్ద పొరపాటు చేశావు. రోజులు మారాయి, గతమంతా మర్చిపోయావు. ఇక నీతో ఎక్కువ మాట్లాడలేను. కానీ ఒక్క మాట, మన మధ్య రేగిన ఈ స్పర్ధలు ఉధృతం కానివ్వకు దయచేసి. భాస్కర్ లేచి వెళ్ళిపోయాడు. అరుణ ఓడిపోయిన దానిలా తలదించుకుని కూర్చుంది. భాస్కర్కు దొరికిపోకుండా వాదించాలనుకుంది కానీ వాదించలేకపోయింది. తను ఏమిటో తనకు తెలుసు. తను సీతమ్మని, ఆమె కొడుకుని భరించలేకపోతుంది. తన అంతరాత్మ మోగబోయింది. తను చాలా మారిపోయింది. తనే ఆశించని విధంగా మారిపోయింది. ఎందుకో తనకు ఈ పరిస్థితుల మీద అయిష్టం ఏర్పడుతోంది. ముందు తను ఏమీ ఆలోచించి పెళ్లి చేసుకుంది? అరుణ ఆలోచనలు మరో విధంగా కూడా రేగసాగాయి.
పెళ్లి చేసుకుంటే ఇప్పుడు తను అతనికి చేస్తున్న లోటేముంది? తను ఎవరిని మోసం చేసి బాధించడం లేదే. తన బిడ్డ భవిష్యత్తు కోసం తను తహతహలాడింది. అది కూడదని ఎవరు అనేది? తన బిడ్డ మంచి అలవాట్లతో పెరగాలనుకోవడం నేరమా? రోజులు మారాయని, తను గతమంతా మర్చిపోయిందని ఎందుకలా ఎత్తిపొడిచి వెళ్ళటం? సాహసించి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆయన గారి బలాన్నంతటిని నెత్తికెక్కించుకుంటానని, వాళ్ళలో పడి వాళ్ళలాగే తిరుగుతానని మాట ఇచ్చిందా తను? ఆ ఉత్తరం రాసింది అప్పటి పరిస్థితిని బట్టి. అది వాళ్ళకో సాకు. ఇన్నాళ్ళు తన ఆలోచనలన్నీ ఉత్త అనుమానాలేనేమో, అరుణను తనే అపార్థం చేసుకుంటున్నాడేమోనని మదనపడుతూ వచ్చిన భాస్కర్ అరుణతో మాట్లాడి వెళ్ళిన మీదట పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోగలిగాడు. ఎంత సమర్థించుకోవాలన్నా వీలు కాని పరిస్థితి అయిపోయింది. అరుణలో పెద్ద కులభావం 100కి 100 పాళ్ళు ఉంది. కాలేజీలో చదివి డిగ్రీలు సంపాదించి స్వచ్ఛంగా మాట్లాడుతూ అధునాతన పద్ధతుల్లో అలంకరించుకొని కులగోత్రాలు తెలియనివ్వకుండా తిరిగే తెలివిగల వారితో అయితే అరుణ సునాయాసంగానే కలిసిపోగలదు. అరుణకు చిన్న కులాల వారితో స్నేహాలు లేకపోలేదు. వారందరూ నాగరికులు. తన అక్క పల్లెటూరు మనిషి, నిరుపేదరాలు. ఇదా అరుణ నైజం? ఇదేనా అరుణలో ఉన్న సంస్కారం? వర్ణాంతర వివాహాలు చేసుకుని తిండి పద్ధతుల్లో సరిపడకపోయినా ఏ అమరికలు లేకుండా పరస్పరం ప్రేమాభిమానాలతో కాపురం చేసుకుంటున్న దంపతులు చాలామంది ఉన్నారు. భార్య మాంసాహారి కాకపోయినా భర్త అలవాట్లను ఏవగించుకోక అతని కోసం చేపలు మాంసాలు వండి పెట్టేవాళ్ళు ఉన్నారు. అరుణకు అదే చెప్తే, ఎవరో చేస్తున్నది నేను చేయాలని ఉందా? అది వాళ్ళ ఇష్టం అంటుంది. అరుణ జవాబులన్నీ వాదనకు మాత్రమే సరిపోతాయి గాని ఎవరి అంతరాత్మను తృప్తిపరచలేవు. భాస్కర్కి ఎంత ఆగ్రహంగా ఉన్నా, మనసు వికలమై ఎంత నిలుపుకోవడానికి ప్రయత్నించినా కళ్ళ నుంచి 2 నీటి బొట్లు జారిపడ్డాయి. అరుణ ఎంత విమర్శ చేసుకున్నా తనేదో పొరపాటుగా ప్రవర్తిస్తున్నానని అనుకోలేకపోతుంది. ఆదిలోనే తప్పటడుగులు వేసింది అరుణ. తన శక్తి తను అంచనా వేసుకోలేకపోయింది. సంఘమంతా హీనకులస్తుడిగా భావించే వ్యక్తితో వివాహానికి సిద్ధమయ్యే ముందు తనొక సాహసం చేస్తున్నానని తెలుసుకోలేకపోయింది. పెద్ద చదువు చదివిన తనలో వర్ణభావమే లేదని, ఈ కులభేదాలతో ప్రవర్తించే వాళ్ళంతా వట్టి మూర్ఖులని, ఆ మూర్ఖత్వాన్ని అవలీలగా తోసివేయగలిగే సంస్కారం తనకు ఉందని పూర్తిగా నమ్మింది. నమ్మటం కాదు, గర్వించింది. మానవులంతా సమానమే అంటూ కబుర్లు చెప్పిన అరుణ ఆ సమానత్వానికి అంగీకరించలేని స్థితికి వచ్చింది. ఆ నమ్మకాలు, గర్వాలు అన్నీ గాలిలో కలిసిపోగా అరుణ పెరుగుదలలో, చిన్నతనపు అలవాట్లలో తరతరాలుగా జీర్ణించి ఉన్న కులభావాలే నిజమయ్యాయి. అవే గెలిచి అరుణ సంస్కారాన్ని ఓడించి అరుణను స్వాధీనం చేసుకున్నాయి. కానీ అది కూడా అంగీకరించదు అరుణ. తను ఏ తప్పు చేయటం లేదనే ఆమె నమ్మకం. ఆ పూట అరుణ ముభావంగా వంటగదిలో పని చూసుకుంటుంది. భాస్కర్ ఏదో పుస్తకం చదువుకుంటూ జ్యోతిని దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. పోస్ట్ మ్యాన్ వచ్చి భాస్కర్కి ఏదో ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయాడు. పోస్ట్ అని వినబడగానే అరుణ కూడా బయటకు వచ్చి చూసింది. ఉత్తరం చదువుకుంటూ భాస్కర్ అదో మాదిరిగా అయిపోయాడు. సగంలో ఆపి ఎందుకో క్షణం ఊరుకుని తిరిగి గబగబా చదవటం ప్రారంభించాడు. ఏదో వెతుక్కుంటున్న వాడిలా ఉత్తరం అక్కడక్కడ 4-5 సార్లు చదువుకున్నాడు. 2 నిమిషాలు అలాగే కూర్చుని లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. భాస్కర్ ప్రవర్తన అరుణకు విస్మయం కలిగించింది. సంగతేమిటో గ్రహించాలన్నట్టు గది ముందుగా వరండాలో నిలబడి భాస్కర్ వైపు దృష్టి సారించి చూడసాగింది. భాస్కర్ చాలాసేపు అరచేతిలో నుదురానించుకుని కూర్చున్నాడు. ఏదో నిర్ణయించుకున్న వాడిలా చటుక్కున లేచి డైరీ తీసి ఏదో వ్రాసి తిరిగి డ్రాయర్లో పెట్టేశాడు. కుర్చీ మీద ఉన్న తువాలుతో మొహం ఒకసారి తుడుచుకుని బయటకు వచ్చేసరికి అరుణ ఏదో పని మీద వచ్చినట్టు అక్కడే నిలబడి ఉంది. ఉత్తరాలేవో వచ్చినట్టున్నాయి, ఎక్కడి నుంచి ఏమిటి అంది చనువుగా అడుగుతున్నట్టు. మహర్షి వ్రాసారు, ఒకటే వచ్చింది. ఏమిటి విశేషాలు? ఏమున్నాయి, మామూలే. అంతా కులాసాయేనా? ఏదో చెడు వార్త విన్నట్టు మీరలా ఉన్నారెందుకు? నవ్వుతూ అంది. మంచిదానివే, నేనెలా ఉన్నాను? మీరు దాచుకుంటే మాత్రం మీ మొహం చెప్పటం లేదా? భాస్కర్ మాట్లాడలేదు. అరుణ రెట్టించనూ లేదు. కానీ భాస్కర్ ఏదో విషయం దాస్తున్నాడని మాత్రం నిర్ధారణ చేసుకుంది. ఏమిటై ఉంటుందో అది. కరుణ సమాజం నుంచి మహర్షి వ్రాసే ఉత్తరం అంత రహస్యమైనదే ఉంటుందా? ఉత్తరం చదివి డైరీలో వ్రాసి పెట్టుకోవాల్సిన విషయం ఏదో రహస్యమే అయి ఉంటుంది. అదే ఏమిటో తెలిస్తే బాగుండనని అరుణ చాలా తర్కించుకుంది. సాయంత్రం భాస్కర్ బయటికి వెళ్ళాడు.
ఆ పూటంతా ఆలోచించి అరుణ నిర్ణయించుకుంది భాస్కర్ డైరీ ఒకసారి చూసి పెట్టేయాలని. ఆ పనికి ముందు అంతరాత్మ వ్యతిరేకించినా దానికి ఎన్నో విధాలా నచ్చజెప్పి మంచి చేసుకుని దాన్ని లొంగదీసుకుంది. భాస్కర్ డ్రాయర్కి ఎప్పుడూ తాళం వేసుకోడు. డ్రాయర్లోంచి డైరీ తీస్తున్నప్పుడు ఒక్క క్షణం భాస్కర్కు తన మీద ఉన్న సదభిప్రాయాన్ని దూరం చేసుకుంటున్నానేమో అనిపించింది అరుణకు. కానీ డైరీలోంచి ఊడిపడ్డ ఉత్తరం మరే సంశయాలకు తావు ఇవ్వలేదు. మధ్యాహ్నం భాస్కర్ పదే పదే చదువుకున్నది ఈ ఉత్తరమే అనిపించింది. చిరంజీవి భాస్కర్కు ఆశీస్సులు. ఈ మధ్య నీ క్షేమ సమాచారాలేమీ తెలియటం లేదు. ఇక్కడ మేమందరము సుఖముగా ఉంటిమి. ఒక సంతోషకరమైన సంగతి. వేణుగోపాలరావు దావా నెగ్గినది. అతని పెదనాన్నగారి భూములలో, ఇంటిలో, బంగారంలో, మొత్తం ఆస్తిలోనూ సగం వాటా వచ్చిందట. ఆ ముసలాయన గారి కుమార్తెకు కూడా కొంత ఆస్తి ఇచ్చినారట. ఈ తీర్పు విని వేణుగోపాలరావు కన్నా మిన్నగా వారి పెదనాన్నగారే సంతోషించినారు. ఇప్పటికి కదా తనను భగవంతుడు క్షమించినాడని కన్నీరు తెచ్చుకున్నారు. ఛా, ఏమిటి సొదా, కావాలనుకున్న విషయమేమీ లేదన్నట్టు మొహం చిట్లించుకొని తిరిగి చదవటం ప్రారంభించింది అరుణ. కానీ ఆయన ఆరోగ్యం ఏమీ బాగుపడటలేదు. ఎక్కువ కాలం బ్రతకరేమోనని నేను అనుకొనుచున్నాను. నిజమునకు ఆయన ఎంత తొందరగా మరణించితే అంత అదృష్టవంతుడు. బాగానే ఉంది వైరాగ్యం. విసుక్కుంటూ ముందుకు సాగింది అరుణ. వేణుగోపాలరావు ఆస్తి వ్యవహారాలు చూచుకొనుటకు కొన్ని నెలలు ఆఫీసుకు సెలవు పెట్టి స్వగ్రామం వెళ్ళిపోయినాడు. చిరంజీవి సౌభాగ్యవతి తార కూడా అత్తవారింటికి వెళ్ళినది. తార పెళ్లికి నువ్వు వస్తావని వేణుగోపాలరావు చాలా ఎదురు చూసినాడు. తార భర్త చిరంజీవి మోహనరావు వధువుకు అన్ని విధములా తగినవాడు. రైల్వేలో ఏదో మంచి ఉద్యోగమే చేస్తూ ఉన్నాడట. నేను కూడా వివాహ సమయానికి హాజరు కాలేకపోయినాను. తర్వాత వధూవరులనిద్దరినీ చూచి వచ్చినాను. కొన్ని సంవత్సరములుగా వివాహానికి విముఖురాలై ఉన్న ఆమె కూడా ఈనాటికి ఒక గృహిణి అయినది. చాలా సంతోషకరమైన విషయము. ఇక సమాజపు విషయములు కొత్తవేమీ లేవు. ఈ సంవత్సరం రాబడి చాలా అభివృద్ధి చెందినది. నువ్వు చిరంజీవి సౌభాగ్యవతి అరుణాదేవితో కలిసి ఒక పర్యాయం వచ్చి వెళ్ళగలవని ఆశించుచున్నాను. చిరంజీవికి నా ఆశీస్సులు. తారా. ఎవరి తారా? ఆయన కరుణ సమాజం నుంచి చాలా విషయాలు చెప్పారు కానీ ఎప్పుడు ఈ తార గురించి చెప్పినట్టు లేదే. కాస్త ఈ తార విషయం తప్పితే ఆ విషయంలో అంత ఎదురుతెన్నులు చూడవలసినది ఏమీ లేదు. ఏదో కాలక్షేపానికి వ్రాసుకున్న సొదా. ఇంత మాత్రానికే ఈయనగారు ఎందుకలా మదన పడిపోయారు? వీటిలో ఆయన బాధ పెట్టిన విషయం ఏమై ఉంటుంది? ఆ వేణుగోపాలరావు దావా ఏదో నెగ్గిందనా? ఛా, ఒకళ్ళు బాగుపడితే సంతోషించే తత్వమే గాని ఆ ముసలాయన ఎవడో చస్తాడనా? బాగుంది. ముసలివాళ్ళు అయ్యాక చావరు. జబ్బుతో తీసుకు చచ్చేవాళ్ళు నిజంగా చస్తే మాత్రం ఏమిటి నష్టం? ఇక ఆ తారకు పెళ్ళైందనా? అయితే ఈయనకెందుకు మధ్య? అయినా ఆవిడ కొన్నేళ్ల నుంచి పెళ్ళంటే ఎందుకు ఇష్టంగా కూర్చుంది? లీలగా ఏదో అనుమానపు ఛాయ పొడచూపింది అరుణలో. ఈయనకు తారకు ఏమైనా సంబంధం ఉందా? లేకపోతే ఈయన ఎందుకు బాధపడాలి? అప్రయత్నంగా అరుణ దృష్టి డైరీ మీద పడింది. ఛా, ఎంత తెలివి తక్కువది తను. ఏదో సామెత చెప్పినట్టుంది. ఉయ్యాల్లో పిల్లను పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు చకచక డైరీ పేజీలు తిరగవేసింది. తారా, ఈ జీవితంలో మన ఇద్దరకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నదేమో. నిన్ను తేలికగా మర్చిపోగలనని నమ్మి చాలా పొరపాటు పడ్డాననుకుంటున్నాను. నా మనసు వికలమైతే చాలు నువ్వు గుర్తుకు వస్తున్నావు. నాకు ఎక్కువ సంతోషం కలిగినా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. కానీ ఈ క్షణం నుంచి నిన్ను గురించి ఆలోచించడానికి కూడా నాకు హక్కు లేదు. పరాయిదానివై దూరమయ్యావు. నా ఊహలు దారి తప్పి పరుగులు తీస్తున్నాయని తెలిసినా నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఎవరిని మభ్యపెట్టగలిగినా నా హృదయాన్ని మభ్యపెట్టుకోగలనా? జీవితంలో ఓడిపోకుండా, నా ఈ స్థితి నుంచి జారిపోకుండా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను. నిన్ను సౌభాగ్యవతిగా ఆశీర్వదిస్తున్నాను. ఎంత మోసం! అరుణ బుసకొడుతున్నట్టే బిగపట్టిన ఊపిరి విడిచింది. పరిస్థితి ఏమిటో ఒక్కసారిగా అర్థమైపోయింది. విచారంలో, సంతోషంలో కూడా గుర్తుకు వచ్చే ప్రియురాలు వేరే ఉండగా తనను ఎందుకిలా వంచినట్టు? మనసులో ఇంత ఉంచుకొని పైకి ప్రవర్తిస్తున్నదంతా నటనేనా? తనని పెళ్లి చేసుకుని అనుభవిస్తున్నదంతా వేదనేనా? అంతు లేకుండా చెలరేగుతున్న సందేహాల ధాటికి అరుణ తట్టుకోలేకపోయింది. భాస్కర్ పైన నిగ్రహించుకోలేని కోపం వచ్చింది. పగబట్టిన త్రాచులా పట్టుదలగా భాస్కర్ పెట్టి తెరిచి పాత డైరీలన్నీ తిరగవేసింది. భాస్కర్ హృదయం తెరిచి ఆ అక్షరాల్లో ముద్రించుకున్నాడు.
సుఖాన్ని దుఃఖాన్ని ఆ కాగితాల మీద శాశ్వతం చేసుకున్నాడు. తారకు భాస్కర్కు ఎలా పరిచయమైందో, ఆ పరిచయం ఎలా పెరిగి విడలేని స్నేహమైందో, పూలు పూయడానికి సిద్ధమైన ఆ స్నేహలత ఎలా తెగి రాలిపోయిందో దానికి కారణం ఎవరో అంతా అర్థమైంది. పసుపు కుంకుమల కోసం పరితపించే ఒక స్త్రీమూర్తి కోసం, తీరని చివరి కోరికతో చివరి దశ వరకు ఆరాటపడే ఒక అనాథ కోసం ఎంత చేస్తే సరిపోతుంది? ఆ అదృష్టం ఎవరికి లభిస్తుంది? నాటకం, దగా, మోసం. ఒక మనిషి తన హృదయాన్ని ఎంతమందికి పంచిపెట్టగలడు? ముందు ఒకరికి అర్పించి దాన్ని వెనక్కి తీసుకుని మరొకరికి సమర్పించబోవటం ఎంత అవివేకం! ఒక వ్యక్తి మీద బలీయమైన మనసు ఉంచుకొని మరో వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించటం ఎంత సాహసం! ఇదంతా తను బాధపడి ఎదుటి వాళ్ళను బాధ పెట్టడానికే, తను ఏడిచి ఎదుటి వాళ్ళని ఏడిపించడానికే. ఛీ! హద్దుమీరిన కోపంలో, అంతులేని ఆలోచనలతో, సహించుకోలేని అసహ్యంతో అరుణ చాలాసేపు కూర్చుండిపోయింది. డైరీలన్నీ యథాప్రకారం సర్దేసింది. ఇంటికి వచ్చేసరికి భాస్కర్ మామూలుగానే ఉన్నాడు. నవ్వుతూ జ్యోతిని పలకరించాడు. శ్రద్ధగా అరుణ ఆరోగ్యం పరామర్శించాడు. గోపిని కూర్చోబెట్టుకుని లెక్కలు చేయించాడు. అంతా మామూలే. కానీ అరుణ మారిందని తెలుసుకోలేకుండా మారింది. భాస్కర్ పట్ల అరుణకు ఉండే నమ్మకాలు దెబ్బతిన్నాయి. ఏ విషయమో భాస్కర్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకోకుండా కొన్నాళ్లపాటు రహస్యంగానే గమనించాలని తీర్మానించుకుంది. ఆ రోజు ఏదో పండుగ, జగదాంబ వంటి ఆచార పరాయణులకు పర్వదినం. ఆ పండుగ చేసుకోకపోతే పుట్టగతులు ఉండవంది అరుణతో. శుచిగా పూజ అయ్యేంత వరకు మడి విప్పకుండా, ఇంట్లో అడ్డమైన వాళ్ళ గాలి సోకనివ్వకుండా మరీ పూజ చేసుకోమని బోధపరిచింది. అరుణ తల ఊపింది. తను పెద్ద కులం నుంచి జారిపోలేదని, పూజలు వ్రతాలు చేసుకోవలసిన బాధ్యత తనకు ఉందని, తన బ్రాహ్మణత్వం తను నిలబెట్టుకు తీరాలని నిశ్చయించుకుంది. తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి పట్టుచీరతో వంటగది తలుపులు చేరవేసుకుని పనులు ప్రారంభించింది. సీతమ్మ వెనక వాకిలి వైపునే కాఫీ కాచి భాస్కర్కిచ్చి, గోపికి చద్దన్నం పెట్టి పంపించి, బట్టలు ఉతికి గిన్నెలు తోమి, గదులు వాకిళ్ళు ఊడ్చి, స్నానం చేసి తను ఒక్కతి వీధి గదిలో కూర్చుంది. 10 గంటల వేళకు కూడా అరుణ పనిలేవీ పూర్తి కాలేదు. ఎవరూ సాయం చేయడానికి వీలులేదు. సాయం చేయగలిగే వాళ్ళందరూ మాలవాళ్ళు. సుమారు 11 గంటల వేళ వీధిలో ముష్టివాళ్ళెవరో అరుస్తుంటే భాస్కర్ బయటికి వచ్చాడు. 100 ఏళ్లు నిండినట్లున్న ఒక ముసలి అవ్వ 5-6 ఏళ్ల పిల్లవాడి ఆసరాతో నడుము వంగి వృద్ధాప్యంతో వణుకుతూ మండుటెండలో నిలబడి ఉంది. కడుపు కాలిపోతుంది బాబు, పట్టెడన్నం ఈ పసివాడికైనా అంటూ ప్రార్థించింది చేతులెత్తి ఆ అవ్వ. సీతమ్మకు జాలి వేసినా, ఎల్లమ్మ, ఇయాల పూజలు చేసుకుంటున్నాము, ఇంకా వంటలేవి అవ్వలేదు అంది. ఆ స్థితిలో ఉన్న ముసలమ్మను పట్టెడు మెతుకులు వేయకుండా పొమ్మనటానికి భాస్కర్ హృదయం అంగీకరించలేదు. నుంచో అవ్వా అని చెప్పి లోపలికి వెళ్ళాడు. అరుణ, బిచ్చగాళ్ళు వచ్చారు, పట్టెడన్నం తెస్తావా అన్నాడు వంటగది ముందు నిలబడి. ఇప్పుడా, వీల్లేదే అంది అరుణ లోపల నుంచి. ఏం, ఇంకా అన్నం వండలేదా? అంతా అయింది, దేవుడికి నైవేద్యం పెట్టలేదు ఇంకా. తర్వాత పెట్టుకోవచ్చుగా. పాపం ఆ ముసలమ్మ నిలబడలేకపోతోంది. వెంట ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. కొంచెం అన్నం ఆకులో తెచ్చిపెడదు? మీకు కాదు చెప్పేది, దేవుడికి నైవేద్యం పెట్టకముందే ముష్టి బదువులకు వెయ్యనా? వీల్లేదు, పొమ్మనండి. విస్తుపోయాడు భాస్కర్. అరుణ హృదయంలో ఇంత కాఠిన్యమా? అరుణ సంస్కారం ఇంత సంకుచితమా? మూసి ఉన్న తలుపుల మీద వేళ్లతో కొట్టి మళ్ళీ పిలిచాడు. ఒకసారి ఇలా బయటికి రా అరుణ. ఏమిటి? ఒక తలుపు తీసి ఎదురుగా నిలబడింది. ఆ నైవేద్యం పెట్టడానికి ఎంతసేపు అవుతుంది? అవుతుంది మరో అరగంట. ఇంకా పనులేమిటున్నాయి? అబ్బా, ఆ గొడవంతా మీకెందుకు? ఆ ముష్టి వాళ్ళ కోసం నన్ను తరుముకు వస్తారేం? నిలకడ లేకుండా పూజ చేయనా ఏమిటి? అరుణ, భాస్కర్కు చాలా చిరాకు కలిగింది. ఇప్పుడు 11 గంటల పొద్దెక్కింది. ఈసరికి దేవుడి నైవేద్యాలు చాలామంది పెట్టే ఉంటారు. ఆ ముష్టి వాళ్ళలా దేవుడు ఇప్పటిదాకా ఆకలితో కూర్చోడు. ఒక్క దేవుడు ఇన్ని నైవేద్యాలు ఏం చేసుకుంటాడు? అదిగో అలా ఒక్కసారి బయటకు వెళ్ళి చూడు. ఆకలితో అలమటించిపోతూ నీ కళ్ళ ముందు నిలబడి ఉన్నారు. వాళ్లకు కడుపులు నిండి ఉంటే నువ్వు పరమాన్నం పెట్టినా అందుకోరు. ఆకలని దేవుడు నిన్ను అడుగుతున్నాడా? కడుపు మంటతో దేవిరిస్తున్న వాళ్ళని కాదని తినని దేవుడికి నైవేద్యం పెడతావా? అరుణకు చాలా కోపం వచ్చింది. ఏమిటా వెటకారాలు?
దేవుడి కన్నా ఆ ముష్టి వధువులు నాకు ఎక్కువ కాదు. భక్తితో పెట్టింది భగవంతుడు స్వీకరిస్తాడో లేదో మీకేం తెలుసు? దేవుళ్ళు, నైవేద్యాలు, పూజలు, పునస్కారాలు మీకెలా తెలుస్తాయి? అదిరిపడ్డాడు భాస్కర్. అరుణ సూటిగా తన కులాన్ని దెప్పుతోంది. ఛీ, ఇంత నీచంగా మాట్లాడే నీతో నాకు వాదనేమిటి? ముందు వాళ్ళకు అన్నం పెట్టు. వీల్లేదు, ఇప్పుడు పెట్టను. అంతేనా? అంతే. ఏం అన్నం గిన్నెకు కలబడతారా? అది నా తత్వం కాదు. భాస్కర్ చరచరా బయటకు వెళ్ళిపోయాడు. అవును, ఆది నుంచి లేని అలవాట్లు ఇప్పుడెలా వస్తాయి అనుకుంటూ అరుణ తిరిగి తలుపులు వేసేసుకుంది. భాస్కర్ దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి అన్నం తెచ్చి బిచ్చగాళ్లకు అరుగు మీద ఆకు వేసి వడ్డించాడు. ఆకు నిండా అన్నం చూసిన ఆనందంతో ఆతృతిగా ముద్దలు మింగుతూ ముష్టి అవ్వ పొలమారుతున్న కంఠంతో భాస్కర్ను కోటిసార్లు ఆశీర్వదించింది. సుఖంగా వర్ధిల్లు నాయనా అంటూ. భాస్కర్ కన్నులు ఆర్ద్రమయ్యాయి. మిట్ట మధ్యాహ్నానికి పూజ ముగించి మడిచీర విప్పి అందరినీ భోజనాలకు పిలిచింది అరుణ. ఆకలి కడుపుతో నకనకలాడుతున్న గోపి, జ్యోతి ముందు పరిగెత్తారు. సీతమ్మ కూడా భోజనం చేసింది. భాస్కర్ తనకు అక్కర్లేదన్నాడు. అదేమిటి, అంత కోపం వచ్చిందా? ఎవరి మీద? నా మీదే. ఇంకెవరి మీద? అనవసరంగా ముష్టి వాళ్ళ గొడవ తెచ్చి. అది నీకు అనవసరం. ఆ ప్రసక్తి తీసుకురాకు. పోనీ భోజనానికి లేవండి. నాకు అవసరం లేదని చెప్పాను. పండగ పూట పస్తూ ఉంటారా? ఎవరికి పండుగ? అందరికీను. మాకు కాదు. మాకు ఆ పండుగ విలువేం తెలుసు? ఎందుకలా మాట్లాడటం? అదే నేను చెప్తున్నాను. ఎందుకిలా మాట్లాడటం? నన్ను విడిచివెళ్ళు. కడుపు మంటతో తప్పించే వాళ్లకు ఆకలి తీర్చలేని నీ అన్నం నాకు వద్దు. అరుణ కొంతసేపు మౌనంగా నిలబడి వెళ్ళిపోయింది. సీతమ్మ నెమ్మదిగా తమ్ముణ్ణి బతిమాలసాగింది. నా మాట విను బాబు. అమ్మాయి కూడా తినకుండా కూర్చుంది. అసలే ఆవిడ ఆరోగ్యం మంచిది కాదు కదా. ఇప్పటికే బోలెడు ఎండెక్కింది. లేచిరా. వద్దులే అక్కయ్య. పూజలు పుణ్యాలు ఏమీ తెలియని మూర్ఖులం. వాళ్ళ దేవుడికి చేసుకున్నవి మనం తిని ఎందుకు అపచారం చేయాలి? మేమంతా తినలేదేమిటి? ఎవళ్ళ ఆచారం వాళ్ళది. దేవుడికి పెట్టకుండా అడుక్కునే వాళ్ళకి పెడితే పాపం కామోసు. సీతమ్మకు చెప్పి అర్థమయ్యేటట్టు చేయలేకపోయినా అరుణకెందుకు అర్థం కాదు? పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగిన అరుణ కోసం ముఖ్యంగా మరేమీ అనలేక మౌనం వహించాడు భాస్కర్. సీతమ్మ వెళ్ళి అరుణతో చెప్పింది అన్నాలు వడ్డించుకోమని. ఒక్కసారి కస్సుమంది అరుణ. నచ్చజెప్పి తీసుకురంగాలేంది అన్నం వడ్డించడానికేం? అక్కగారు చెప్పటం, తమ్ముడు గారు వినటం. నేను చేస్తున్న పొరపాట్లు మీరిద్దరూ కాబట్టి సర్దుకుంటున్నారు. సీతమ్మ తెల్లబోయింది. అరుణకు లోలోపల ఉద్దేశాలు ఎలా ఉన్నా అంతవరకు సీతమ్మతో ముఖాముఖిగా ఎప్పుడూ అలా తలపడి ఉండలేదు. ఖిన్నురాలే నిలబడిన సీతమ్మను చూస్తే భాస్కర్కు చాలా బాధ కలిగింది. అరుణను చూస్తూ, నీ విసురుబాటంతా ఆవిడ మీద చూపిస్తావా? ఆవిడేం చేసింది మధ్య అన్నాడు కోపంగా. అరుణ అదేమీ పట్టించుకోని దానిలా జవాబే ఇవ్వలేదు. మరొక రోజైతే భాస్కర్ సీతమ్మతోనే అన్నం పెట్టించుకుని తినేవాడు. కానీ ఆ పర్వదినాన అన్నం గిన్నె సీతమ్మ ముట్టుకుంటే అరుణ మరి భోజనం చేయదు. వెళ్ళి అన్నం పెట్టు అన్నాడు అరుణతోటే. అరుణ అన్నం వడ్డించింది. భాస్కర్ మౌనంగా తిన్నాడు. ఆ రాత్రి నిద్రపట్టని అరుణలో కించిత్ పశ్చాత్తాపం వంటి భావమేదో పొడసూపింది. సర్వము త్యజించిన యోగిలా ఆదమరిచి నిద్రపోతున్న భాస్కర్ మొహంలోకి తదేకంగా చూడసాగింది. భాస్కర్ తన నుంచి ఏ సుఖము పొందటం లేదు. తన కోసం ఎంతో చేశాడు. తనకిష్టమైన మనిషిని కూడా వదిలిపెట్టి తనతో జీవితం పంచుకున్నాడు. ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది తను? ఎందుకిలా కలతలు రేగుతున్నాయి తమ మధ్య? అన్నింటికీ కారణం తనేనా? నిజంగా తనలో ఏదో మార్పు వస్తుందా? భాస్కర్ జుత్తు మీద సున్నితంగా నిమురుతుంటే అతని పట్ల తనేదో క్రూరంగా ప్రవర్తిస్తున్నట్టు, అతనికి కావలసిందేదో చేయలేకపోతున్నట్టు అనిపించింది అరుణకు. కానీ తను జీవితం నరకం చేసుకోవాలని కోరుకోగలదా ఎప్పుడైనా? సుఖంగా సంతోషంగా బ్రతకాలనే కదా ఆశిస్తోంది. దానికి ఏదో అడ్డు వస్తుంటే తను మాత్రం ఏం చేయగలదు? ఆశించినట్టు ఏదీ జరగకపోతే ఆ మనిషిలో మార్పు రాకుండా ఉంటుందా? కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.